నేను ప్రేమ పెళ్ళి చెప్తున్నాను. అంటే ప్రేమ పెళ్ళి అన్నానంటే ఇందులో ఒకటి ఉందండి. ప్రేమ పెళ్ళైనా, ఏ పెళ్ళైనా అందులో ప్రేమ ఉందా లేదా అనేది కావాలి. ఈవిడ ఓర్వలేకపోయింది. తనకు అంటే ప్రతి అత్త ఒక కోడలే. ఆవిడ ఆ టైం అప్పుడు వాళ్ళ అత్తతో ఏం అనుభవించిందో నన్ను సర్వదా అన్ని విధాలుగా మా ఇద్దరిని చాలా బాధ పెట్టింది. ఈరోజు ఇంత రోడ్డు మీద ఎక్కాము. ఆవిడ ఏమైనా వచ్చి చూస్తుందా? ఏమ్మా ఏమైనా ఒక్కరోజు వచ్చి కూరగాయలు ఏమైనా నువ్వు ఇచ్చావా? ఎందుకు? నీ మనవల్ని ఏ రోజైనా అయ్యో ఒకరోజే ఉండలేరు కదా పిల్లలు తండ్రిని చూడడానికి. అలాంటిది ఏ రోజున నీ మనవల కోసం ఏ రోజున గుమ్మం ఎక్కావమ్మా నువ్వు? చెప్పు. ఏ రోజైనా నువ్వు వచ్చావా? ఏ రోజైనా ఏంటని చెప్పావు? పండగకి పబ్బానికి అప్పుడే రావాలా? ఉట్టప్పుడు నేను రాకూడదా? పై ఇల్లు సంగతి ఏంటమ్మా? అది ఎవరిది? అక్కడ డబ్బు నీకెంత డబ్బు ఇచ్చాడు? నీ పెద్ద కూతురికి రోడ్డు మీద పెట్టిస్తారు అందరూ. అప్పుల పాలు అయిపోయాడు నీ అల్లుడు. రోడ్ల మీద పెట్టేస్తే అప్పులే తీర్చాడు కదమ్మా. చేశాడు కదా. ఎంతలాగా డబ్బు దొంగదానిలాగా తీసుకున్నావు నువ్వు? చెప్పు. ఎంతలాగా తీసుకున్నావు? నీకు ఒక కూతురు వాళ్ళ పిల్లలు, ఇంకో కూతురు వాళ్ళకో పిల్లలు, ఇద్దరిద్దరు పిల్లలు పుట్టాక నీ కొడుకు పెళ్లి చేసావు. ఏం తెలివితేటలమ్మా? ఏం తెలివితేటలు అంటే ముందుగా పెళ్లి చేసేస్తే ఇదేంటి ఎవరితో వచ్చి ఏదో పట్టుకెళ్ళిపోద్ది. ఇవే కదా మీకు ఉంటాయి. అందరూ అలా ఉండరమ్మా. అదృష్టవంతులు ఏంటంటే ఆ అబ్బాయి ఎంత మంచోడో అలాంటి పిల్లమే దొరుకుతుంది. నువ్వు ఎవరినైనా కనుక్కో. రోషన్ పట్టుకో. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. కొద్ది రోజులైనా నా హస్బెండ్గా నచ్చడం ముచ్చటతో వచ్చారు. అది నాకు సరిపోతుంది. ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. అది చాలు నాకు.